ప్రతి ఒక్కరూ పువ్వులా అందంగా జీవించాలనుకుంటారు. కానీ పువ్వు అయ్యే వరకు అది ఎదుర్కొనే ప్రయాణం ఎవ్వరూ చూడరు. ఒక్క చిన్న గింజ మట్టిలో పడి చీకటిలో ఊపిరాడక అట్లాడుతుంది. వానలో తడుస్తుంది, ఎండలో ఎండుతుంది. కానీ ఆ కష్టాలు దాన్ని బలహీనంగా కాకుండా బలమైన మొగ్గగా మార్చేస్తాయి. పెద్ద చెట్ల నీడలో చిన్న మొక్క ముడుచుకపోతుంది. కానీ ఆ నీడ నుండి బయటకు వచ్చినప్పుడు అదే మొక్క తన ప్రాణం పెట్టి నిలబడటానికి నేర్చుకుంటుంది. అంతేకాదు రోజులు గడిచే కొద్దీ గాలి ఎన్నిసార్లు వంగించినా అది తిరిగి నిలబడడం నేర్చుకుంటుంది. మన జీవితం కూడా ఇలానే. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం, మనకివ్వబడిన ప్రతి చిన్న బాధ మనలోని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనమే. మనకి ఎప్పుడు పువ్వుగానే జీవించాలనే తపన, కానీ పువ్వులా వికసించాలంటే గింజ పోరాటాన్ని భరించాలి. ఎదురు గాలులు వచ్చినా నిలబడాలి. ఎండకు ఎండినా నిశ్శబ్దంగా తట్టుకోవాలి. వానలో తడిచినా ముందుకు నడవాలి. ఈ ప్రయాణం మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని మనమే గుర్తించడానికి. నిజమైన ప్రకాశం వెలువడేది ఇన్ని పరీక్షలు దాటి నిలబడినప్పుడు మాత్రమే. అందుకే కష్టాలు వచ్చాయని నిరాశపడకండి. మీరు పువ్వు కావడానికి జీవితం మిమ్మల్ని తయారు చేస్తుంది. అదే పెద్ద విజయం.